ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుబ్రహ్మణ్యం. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అధినాయకత్వం ప్రకటించడంతో టీడీపీ జనసేన పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యంను కలిసి పూలదండలు వేసి శాలువాతో సత్కరించారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చంద్రబాబు తెలిపారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామంటున్న రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుబ్రహ్మణ్యంతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ప్రధానంగా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా మరి పాల్కొండరాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యము మరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ నుంచి కూడా మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిపోతున్నారు. ఏ విధంగా తన గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మరి టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ప్రజల్ని ఏ విధంగా ఆకర్షిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, జెడ్పీ చైర్మన్గా కూడా మీరు ఎన్నిక అవ్వడం జరిగింది. ప్రధానంగా ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రకటించడం బట్టి అధిష్టానం మీరు ఏ విధంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నతమైన బాధ్యత నాకు అప్పగించిందని నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాన్ని అడ్డుకట్ట వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో అన్యాయంగా జైల్లో వేసిన మనోనిబ్బరంతో బయటికి వచ్చి ప్రజలకు మేలు చేయాలని ఒక సంకల్పంతో ముందడుగు వేస్తే ఆయనకు తోడుగా ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మేమంతా ఆయన తరపున పోటీ చేస్తున్నాం. ప్రజలిచ్చే రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలను అడ్డుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను సమర్థవంతంగా అడ్డుకొని ప్రజల ధన మాన ప్రాణాలకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తాం. సార్, ప్రధానంగా మీ తండ్రి గారు కూడా ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. ఈ యొక్క కడప పార్లమెంటుగా ఉన్నటువంటి సందర్భంలో రాయచోటిలో అది మీ తండ్రి గారిది ఒక ప్లస్ పాయింట్గా మీకు అనుకూలిస్తుందని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా పెద్దలు ఏదైతే ప్రజలకు మేలు చేసినారో అవన్నీ ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కలిసి వచ్చే అంశాలే. ప్రధానంగా మరి రాజంపేట పార్లమెంట్ అంతా కూడా మీరు ప్రతి నియోజకవర్గం తిరగాల్సినటువంటి బాధ్యత ఎంతో కూడా మీతో ఉంది. ఎప్పటి నుంచి ప్రచారం మీరు ప్రారంభిస్తూ ఉంటున్నారు? అతి త్వరలోనే పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. వాళ్లతో సమన్వయం చేసుకొని అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థులే కాకుండా మిగతా నాయకులను, కార్యకర్తలను, గ్రామస్థాయి మండల స్థాయి నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతున్నాం. సార్, ఫైనల్గా ఈ లోకల్గా ఉన్నటువంటి నాయకులు అయితే కావచ్చు, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా కలుపుకొని వెళ్తారు? అసంతృప్తిగా ఎవరు లేరు. సాధారణంగా పార్టీ అధికారంలోకి వస్తుందన్నాక టికెట్లలో పోటీ ఉండడం సహజమే. అందరూ సంతృప్తిగానే ఉన్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి రాబోయే ప్రభుత్వంతో వ్యతిరేకత పెట్టుకోవడానికి ఎవరు ఆలోచన చేయరు. కాబట్టి పార్టీలో అన్ని విషయాలు చక్కబడినాయి. మేము సమిష్టి విజయంతో తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపిస్తాం. సార్, ఓటర్లకు ఎలాంటి హామీ ఇస్తారు? వాళ్ళకు ప్రజల నుంచి వాళ్ళను ఆకర్షించడానికి ఏ విధంగా హామీలు ఇస్తూ ముందుకు వెళ్తారు మీరు? ప్రజలను ఆకర్షించడం కాదు, ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాం, ప్రజలకు నిజమైన హామీలు ఇస్తాం. ఆకర్షించడం కోసం మేము తప్పుడు హామీలు ఇవ్వము. రాజకీయ అధికారాన్ని ఇప్పుడు ప్రభుత్వము దౌర్జన్యాలు చేయడానికి ఉపయోగించుకునింది. మేము రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలను అడ్డుకోవడానికి ఉపయోగిస్తాము. ఇదే మా నినాదం. ఇది సుబ్రహ్మణ్య గారు చెప్తున్నటువంటిది. ప్రభుత్వము అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచుకుంటుంది. అదేవిధంగా రాజంపేట పార్లమెంటులో ఎవరు కూడా అసంతృప్తిగా లేరని చెప్తుంటున్నారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రజలను కూడా మేము అనేక విషయాలు కూడా వారికి తెలియపరుస్తూ పార్టీని ముందుకు నడిపిస్తాం మరి అని చెప్పి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్య